ఓం నమో నారాయణాయ. మానవుల ప్రవర్తనకు కారణం ఏమంటే పూర్వజన్మ సంస్కారాలే. సూక్ష్మ శరీరమైనటువంటి మనసు, బుద్ధి, అహం ఇవన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మస్వరూపంలో నిలబడిపోయి ఈ ఆత్మను పాపం తీసుకెళ్ళిపోయి మళ్ళీ అనేక ఇబ్బందులైనటువంటి శరీరాల్లో ప్రవేశపెడుతుందని కర్మయోగం చెప్తుంది. కనుక భగవద్గీతలో ఏముంది, ఏమి లేదు. భగవద్గీత పేరైనా చెప్పే అర్హత లేని వాళ్ళు మాట్లాడే మాటలు. భగవద్గీత పారాయణం, గానం, గీతాగానం. ఆయన గానం చేశాడు, యుద్ధ సమయంలో గానం చేశాడు. ఆ యొక్క భగవద్గీత చెప్పడానికి ముఖ్య కారణం ద్వాపరములో అంతా కూడా అధర్మపరులు ఎక్కువైపోయారు. సగం మానవులు అధర్మపరులు. కలియుగంలో ఆ శాతం ఇంకా పెరుగుతూనే పోతూ ఉంటుంది. అలా పెరుగుతుండడం వల్ల ఎప్పుడైతే ఈ రాక్షసులంతా యొక్క మానవుల శరీరంలో ప్రవేశించి మానవ జన్మ రూపంలో ధరించి మానవ జన్మను తీసుకొని ప్రవర్తిస్తుంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని మీద భక్తి ఉండదు. భక్తి ఉండేవాడికి భగవంతుని మాట మీద పూర్తి విశ్వాసం ఉంటుంది, సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, ఆయన పట్ల అనురాగం ఉంటుంది, అనిరక్తి ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ఇన్ని ఉంటుంది భగవంతుడిని నమ్మితే. భగవంతుడిని నమ్మకపోతే ఆయన ఏమీ లేనివాడుగానే కనబడతాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయిపోయింది. కురుక్షేత్రం అంత సిద్ధమైనారు, నిలబడిపోయినారు. 18 అక్షోహిణాల సైన్యం ఇటువైపు అటువైపు. కౌరవ పాండవుల వాళ్ళ బంధువు జనాల రాజులంతా వచ్చేసారు, నిలబడిపోయారు. అర్జునుడు అతి ముఖ్యమైనటువంటి పాత్రధారి అర్జునుడు. ఎందుకంటే ఆయనే సూత్రధారి. అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాల మీదనే ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధం అంతా జరగాలి. ఇది శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. అందుకనే అర్జునుడికి రథసారథిగా ఆయన ఒప్పుకుంటాడు. ఎందుకు అంటే ఇదివరకు వాళ్ళు నరనారాయణులు కనుక బదరికాశ్రమంలో నరనారాయణులుగా మొదట సంచరిస్తూ ఉండి అక్కడ ఈశ్వరుని తపస్సు చేసి ఈశ్వరుని తపస్సు మెప్పించి శ్రీమన్నారాయణ అంశంతో నారాయణుడు కృష్ణుడుగా జన్మించాడు, నరుడుగా అర్జునుడు జన్మించాడు. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క అనుబంధం కొన్ని వందల జన్మల నుంచి కొనసాగుతూ ఉంది అని చెప్తాడు పరమాత్మ. అయితే నీవు నరుడు కనుక నీకు అది గుర్తులేదు, నేను నారాయణుడు కనుక నాకు అవన్నీ గుర్తుంటాయి అని చెప్తూ అర్జునుడిని ఎందుకు ఆ విధంగా ఎంచుకున్నాడంటే అర్జునుడు ఏకసంధాగ్రాహి విలువిద్యాధరుడు. గాంధీవాన్ని చేత పడితే ఆయనకి నిలబడగలిగే శక్తి ఏది ఉండదు, ఎవరు ఉండరు. ఈశ్వరుణ్ణి కూడా యుద్ధంలో ఆయన్ని మెప్పించి ఒప్పించినటువంటి మహాశక్తి సంపన్నుడు అర్జునుడు. పాండవ మధ్యముడు, దశనామం కలిగిన వాడు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శీతవాహన, బిభిత్స, విజయ, ధనంజయ, కృష్ణ అని అనేక 10 పేర్లు ఉన్నాయి ఆయనకి. కృష్ణ పరమాత్ముడు అన్నీ సిద్ధం చేసి ఏం చేశాడు? కురుక్షేత్ర యుద్ధం తప్పదు, దుర్మార్గులు నశించాలి. దుర్మార్గులు నశించాలంటే మంచివాళ్ళు వాళ్ళతో యుద్ధం చేయాలి, మంచివాళ్ళు పోరాడాలి. పోరాడినప్పుడు దుర్మార్గులు నశించాలి. ఎప్పుడైతే మంచి చెడుల మధ్య నిత్య సంఘర్షణ జరుగుతూ ఉంటుందో అలా జరుగుతున్నప్పుడు ఆ సంఘర్షణలో ధర్మం జయించాలి అనేదే దైవ నిర్ణయం. భగవంతుడు ఎప్పుడు కూడా ఏం నిర్ణయం తీసుకుంటాడంటే ధర్మమే జయిస్తుంది చివరికి. కొంతకాలం ధర్మపరులు కష్టపడుతూ ఉండొచ్చు, కొంతకాలం వాళ్ళు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు, తప్పదు. ఎందుకంటే విధి లేని పరిస్థితుల్లో విధి అనేది బలమైంది. ధర్మరాజు ఒకే మాట అంటాడు, ధర్మరాజా నీకు అన్నీ తెలిసి ధర్మాలు తెలుసు కదా, సకల ధర్మాలు, మరి ఎందుకు ఈ జూదం మాయాజూదం అని తెలిసి అంగీకరించావు అని అంటే ఆయన చిరునవ్వుతో విధి బలి అంటాడు. విధి బలీయమైంది. విధి ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అట్లా చేయాల్సిందే. ఆ విధి అంటే ఎవర్రా అంటే విష్ణుమాయ. ఎందుకు? కారణం లేనిదే మనకు కార్యం జరగదు కదా.
కార్యం జరగాలంటే కారణం ఉండాలి. ఆ కారణం ఏమై ఉండాలి? శ్రీమన్నారాయణుడు మాయ అయి ఉంటుంది. ఈ ప్రభావం వల్ల నేను ఇంత జూదం ఆడవలసి వచ్చిందని ధర్మరాజు చెప్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క అర్జునుడు సకల అస్త్రశస్త్రాలు సాధించాడు, ఒక్క అర్జునుడు చాలు కురుక్షేత్రంలో మొత్తం కౌరవ సేనని మొత్తం నాశనం చేయడానికి. భీష్ముడిని కూడా ఎదిరించగలిగేటటువంటి శక్తి ఉంది అర్జునుడికి, ఎందుకంటే ధర్మపరుడు కనుక. భీష్ముడు ధర్మపరుడే, కానీ అధర్మం పక్కన ఉన్నాడు. అధర్మం పక్కన ఉన్నటువంటి భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, మిగతా అందరు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా అధర్మం పక్కన ఎవరెవరు ఉంటే వాళ్ళకి నాశనం తప్పదు అని పరమాత్మ చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. రాయబారంలో వెళ్ళినప్పుడు చెప్తాడు, అధర్మం పక్కన మీరు ఉండారు. ధృతరాష్ట్ర, మామా ధృతరాష్ట్ర, నీ కుమారులు అధర్మపరులుగా ఉన్నారు, హెచ్చరించు, లేకపోతే అతి వేగంతో ఎగిసిపడుతున్న మంటల జ్వాలలలో తాముకు తాముగా వచ్చి పడిపోయిన మిడతల్లాగా మాడిపోతారు. కనుక ఆ నాశనం జరగకుండా, కౌరవ వంశం నశించకుండా నీవు ధర్మం చెప్పు అంటాడు. ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడు? గుడ్డివాడు, కళ్ళు గుడ్డి, వాడి యొక్క మనసు కూడా గుడ్డిది. ఎందుకు? బిడ్డల మీద ప్రేమ వలన కౌరవ వంశం నాశనమైంది. దుర్మార్గుల్ని అయ్యా నువ్వు చేయొద్దు, ఇది మంచి పని కాదు, చెడ్డ పని చెప్తే మార్చుకుంటే బిడ్డలు బాగుంటారు. మార్చుకోలేకపోతే ఏమైపోతుంది? ఇలా వస్తుంది. కనుక ఇప్పుడు ఇన్ని విధాలుగా ప్రయత్నించిన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని అక్కడ తీసుకొచ్చి ఆయన మాయా ప్రయోగించాడు. అంతవరకు ఏమన్నాడు అర్జునుడు? బావా, నేను ఈ సైన్యాన్ని మొత్తం చూడాలి, ఈ సైన్యం ఎంత ఉందో, ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి నేను ఎలా చేయాలో చెప్పు నాకు అని అంటాడు. రా, తీసుకెళ్తాను రా అంటాడు. యుద్ధం ప్రారంభం కావడానికి కొద్ది గంటలు ఉంది. సూర్యోదయానికి ఆ రోజుల్లో ధర్మయుద్ధం, అది ఆ రోజుల్లో జరిగే ధర్మయుద్ధం. ఎందుకంటే ద్వాపర యుగంలో ధర్మయుద్ధం తప్పితే అధర్మయుద్ధం ఉండదు. అంటే ఏమి ధర్మయుద్ధం? కాలానుగుణంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయంతోనే ప్రారంభమవుతుంది, సూర్యాస్తమయానికి యుద్ధం ఆపేవాలి. ఆ తర్వాత ఎవరి మధ్య విరోధం ఉండదు, ఎవరి ఉండదు. అందరూ స్నేహితులు, బంధువులు అందరూ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుకొని, ముచ్చట్లాడుకొని, ఏం చేయాలో చర్చించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సూర్యాస్తమయం వరకే వాళ్ళ శత్రువులు, ఆ తర్వాత మిత్రులు కూడా ఉండవచ్చు. ఇది ఆనాటి యుద్ధ ధర్మం. కనుక ఈనాడు అది లేదు. ఈనాడు ఏమంటే పరిపూర్ణమైనటువంటి అధర్మ యుద్ధమే జరుగుతుంది. ఎందుకు? కలియుగము అని పేరు పెట్టారు. కలియుగము, కలి అంటే సర్వనాశనానికి మూలమైనటువంటి కలిగినటువంటి గుణాలు కలిగిన వాళ్ళు. కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.